సిద్దిపేట జిల్లా రామగుండం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ చేపట్టిన కన్నీటి గోస పాదయాత్ర సిద్దిపేట వరకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సాగునీరు, తాగునీరు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. వందల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాదయాత్ర రేపు కొండపోచమ్మ సాగర్ వద్దకు చేరుకొని అనంతరం కేసీఆర్ను కలవటం జరుగుతుందన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తప్ప రైతులకు నీళ్ల గోస తప్పదు అంటున్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో మా ప్రతినిధి యాదగిరి ఫేస్ టు ఫేస్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాదయాత్ర చేపట్టి సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజుకు ఎన్నో రోజు మీరు పాదయాత్ర చేపట్టి దేనికోసం పాదయాత్ర చేపట్టడం జరిగింది? మా పారిశ్రామిక ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత గోదావరి నిండుకుండలాగా ఉండేది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి ఎండిపోయింది. కేసీఆర్ గారి మీద అక్కస్తోని, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో ఇలా గోదావరిని ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే కరువు, మళ్ళీ కరువు వచ్చేటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ కరువును ప్రత్యక్షంగా ఇది అవకాశం ఉండి కూడా గోదావరి నుండి ప్రాణహిత నుండి వచ్చేటువంటి నీళ్లను సముద్రంలో కలవకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణాలు చేసి అక్కడ 16.7 టీఎంసీ వాటర్ని అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి అక్కడి నుండి మిడ్ మేనర్కు, అక్కడి నుండి అన్నపూర్ణ సాగర్కి, అక్కడి నుండి రంగనాయక సాగర్కి, అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్కి, అక్కడి నుండి అల్లన్న సాగర్కి నీళ్లు అందించాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు పోతే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అలా ఎండబెట్టారు. కాబట్టి ఎండిపోయినటువంటి పరిస్థితులలో మాకు తాగడానికి 10 రోజులకోసారి మా సింగరేణి క్వార్టర్లకు నీళ్ళు ఇస్తున్నారు, అది మురికి నీరు ఇస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఏ ఒక్క చుక్క నీరు కూడా రైతు పంట పొలాలకు అందలేదు. అధికార కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కావాలని బదనాం చేస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ వారికి? నీకు 251 కిలోమీటర్ల సొరంగాలను తవ్వి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమి కాదు అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక కాళేశ్వరంలో కట్టినటువంటి ఆనకట్ట కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక గొప్ప ప్రాజెక్టు, అసలు ప్రపంచంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు తవ్విండ్రు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తవ్విండ్రు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ తవ్విండ్రు, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీని ఏర్పాటు చేసిండ్రు, 240 టీఎంసీల ఉపయోగం. ఇంత అవివేకంగా మాట్లాడితే ఈ ప్రాజెక్టు మీద నిజంగా అందుకే వీళ్లకు అవగాహన లేదు కాబట్టి 15 నెలలుగా ఎండబెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కారణం మీరే కదా సార్? కాళేశ్వరం ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయినా అండి ఒకరు కారణం కాదు. అదేదో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏదో దాంట్లో డిఫికల్ట్తోని కుంగుతాయి కావచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్టు, పెద్ద పెద్ద బ్రిడ్జిలే కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి మరమ్మత్తు చేయడం అనేది అవసరం. నీ ఇంజనీరింగ్ వ్యవస్థతోని మరమ్మత్తు చేయాలి తప్ప మరమ్మత్తు చేసుడు లేదు. మరమ్మత్తు చేయకపోగా వీళ్ళు ఉల్టా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు ఎవరు కూడా వీళ్ళను అది చేస్తలేరు. వీళ్ళను ప్రజలు చీదరించుకుంటున్నారు. చివరిగా అధికార పార్టీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా కన్ను తెరిచి 15 నెలలు ఎండబెట్టింది చాలు. కరువు పూర్తి స్థాయిలో రాకముందే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసి నీళ్లను ఎత్తిపోసి గోదావరిని నిండుకుండలా చేయండి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుంది అని ఈ సందర్భంగా నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ దూరదృష్టితోనే ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. ప్రాజెక్టులు నిర్మాణం చేయడం వల్లనే రైతుల కష్టాలు కూడా తప్పడం జరిగింది. 10 సంవత్సరాలు రైతులు ప్రశాంతంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావనే 15 నెలల్లోనే రైతులు మళ్ళా కన్నీరు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా పంట పొలాలు ఎండిపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ రైతులు కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తే తప్ప రైతుల కష్టాలు తప్పే పరిస్థితి లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తెలపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చందుతో యాదగిరి గౌడ్,